అంగన్వాడీ ఆశా వివోఏ మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ నుండి పిఠాపురం రాజావారి సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా స్కీమ్ వర్కర్ల వేతనాలు పెంచకపోవడం వలన నిత్యావసర ధరల పెరుగుదల నేపథ్యంలో కుటుంబాలను పోషించడం కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ల పేరుతో విపరీతమైన పనిభారం మోపుతున్నారని, రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు 10 లక్షల బీమా వర్తింప చేయాలని కోరారు. వేతనాలు పెంచే వరకు మహిళా కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా, వెలుగు, వివోఏ సంఘాల నాయకురాలు చంద్రావతి, చంద్రమల్ల పద్మ, గండి మేరీ, దడాల పద్మ, రాయుడు నాగలక్ష్మి తదితరులతో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతుంది. మన రాష్ట్రంలో ఎండలో పనిచేస్తాం. రోజువారీ ఒక ఆశా కార్యకర్త కనీసం 5 కిలోమీటర్లు నడుస్తుందా? నడుస్తారా లేదా? మనకేమన్నా కొత్త అంగన్వాడీ కార్యకర్త ధర్నా చేస్తుందంటే అక్కడ వర్షం వచ్చినా వాన వచ్చినా ఆగిపోవాలి, మనం మాత్రం అవుతావా? కాబట్టి మనకి ఎండ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు మహిళల కోసం కూడా వేతనాలు పెంపుదల ఊసేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇది ఎందుకు చెప్తారంటే వివోఏలంట రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీలు, డ్వాక్రా యానిమేటర్లు, ఆర్పీలు ఆందోళన తెలియజేస్తారు. సంటిబిడ్డ